చలికాలం వచ్చేసింది. నా దగ్గరికి చాలామంది పేషెంట్స్, "డాక్టర్ ఇన్ని రోజులు కీళ్ళ నొప్పులు కంట్రోల్‌లోనే ఉన్నాయి. ఇప్పుడు చలికాలం మొదలైన తర్వాత నాకు నొప్పులు ఎక్కువైనాయి" అని వస్తున్నారు. నిజంగా చలి వల్ల జాయింట్ పెయిన్స్ ఎక్కువవుతాయా? అవును. చలికాలంలో మనకు నార్మల్‌గా కీళ్ళలో ఉండే ఫ్లూయిడ్ లూబ్రికేషన్‌కి ఏదైతే అవసరమో ఆ ఫ్లూయిడ్ అనేది కొంచెం థిక్‌గా అయిపోతుంది. సో, దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎప్పుడైతే టెంపరేచర్ తగ్గినప్పుడు మనకి ప్రెషర్ అనేది కూడా తగ్గిపోతుంది. సో, దీనివల్ల ఏమవుతుంది జాయింట్‌లో ఉండే ఫ్లూయిడ్ కొంచెం గట్టి పడడం వల్ల ఉదయం లేవంగానే జాయింట్స్ మరీ స్టిఫ్‌గా ఉంటాయి. కదిలించడానికి ఇబ్బంది పడడం, ఈ ఇలాంటి మొదలైన లక్షణాలన్నీ ఉంటాయి. ఇంకా ఏం జరుగుతుంది చలికాలంలో? ఇంకా మనకి జాయింట్ పెయిన్స్ ఎక్కువవ్వడానికి ఇంకొక రీజన్ ఏంటంటే మజిల్స్ కూడా స్టిఫ్ అయిపోతాయి. జాయింట్ చుట్టూ ఉండే కండరాలు స్టిఫ్ అవుతాయి. జాయింట్ లోపల ఉండే ఫ్లూయిడ్ కూడా మనకు గట్టి పడుతుంది. అండ్ చలి వల్ల చాలామంది ఏంటంటే యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. నడక కానీ, ఎక్సర్సైజ్ చేయడం కానీ కొంచెం బద్ధకంగా ఉంటుంది. దానివల్ల కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అది కూడా ఒక కారణం మనకు జాయింట్ పెయిన్స్ ఇంకా ఎక్కువ తెలియడానికి చలికాలంలో. ఇంకొకటి ఎండకి ఎక్స్‌పోజర్ లేకుండా విటమిన్ డి లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. సో, ఇవన్నీ కొన్ని కారణాలు చలికాలంలో జాయింట్ పెయిన్స్ మనకు కొంచెం ఎక్కువ తెలియడానికి.